ఏపీ 2020 న్యూ ఈవీఎస్ వర్క్బుక్ 5వ తరగతి వర్క్బుక్ సాధనా పాఠాలు చాప్టర్ 1 మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ వర్క్షీట్ నంబర్ 6 అవర్ వరల్డ్ వర్క్బుక్ 5 మన ప్రపంచం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేజ్ నెంబర్ 11 worksheet number 6 assessment improve your learning. First question, what is migration? Give some examples. వలస పోవుట అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇమ్ము. First question, what is migration? Give some examples. Migration is a seasonal movement of people from one place to another place in search of better livelihood. Migration is a seasonal movement of people from one place to another place in search of better livelihood. Next, second question, what are the advantages and disadvantages of migration? వలస పోవుట వలన కలిగే లాభాలు నష్టాలు ఏవి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్? అడ్వాంటేజెస్ లాభం, డిసడ్వాంటేజెస్ నష్టం. బెటర్ లైవ్లీహుడ్, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. Disadvantages, changes the structure of the families which may have an impact on children's education, difficult to adjust in new places. Examples, seasonal tobacco pluckers, job transfers, etc. Third question, Raju says that sometimes migration happens in our lives. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు వలసపోవుట సంభవిస్తుంది. Do you agree with this statement? Why? Raju says that sometimes migration happens in our lives. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు వలసపోవుట సంభవిస్తుంది. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? వై? ఎస్, ఐ అగ్రీ. ఇన్ ఫ్యూచర్ వీ మే మైగ్రేట్ ఫర్ బెటర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ యూ మీట్ ఏ మైగ్రేటెడ్ ఫ్యామిలీ ఇన్ యువర్ విలేజ్, what type of questions would you ask them to find out their reasons for migration? వలసపోవుటకు గల కారణాలను తెలపండి. ఇఫ్ యూ మీట్ ఏ మైగ్రేటెడ్ ఫ్యామిలీ ఇన్ యువర్ విలేజ్, what type of questions would you ask them to find out the reasons for migration? మీరు మీ గ్రామంలో ఏదైనా ఒక కుటుంబం వలస వచ్చినట్లయితే లేదా వలసకి వెళ్ళినట్లయితే ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్? వై డూ యూ కమ్? డస్ దిస్ ప్లేస్ కన్వీనియంట్ ఫర్ యూ? వేర్ డూ యూ కమ్ ఫ్రమ్? మీరు ఎక్కడి నుండి వచ్చారు? వై డూ యూ కమ్? ఎందుకు వచ్చారు ఇక్కడికి? డస్ దిస్ ప్లేస్ కన్వీనియంట్ ఫర్ యూ? ఇలా కొన్ని ప్రశ్నలు మైగ్రేట్ అయిన ఫ్యామిలీ గురించి మనం అడుగుతాము. అబ్జర్వ్ మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ యువర్ విలేజ్, టౌన్ because of COVID-19 and record their
అండ్ దైర్ ఎక్స్పీరియన్సెస్. కోవిడ్-19 అనుభవాల గురించి మీ పరిసరాల్లో ఉన్న కుటుంబాలని పరిశీలించి ఒక రికార్డు రాయండి. 2 families migrated to their own villages as they lost their jobs. Sixth question. Find out the reasons for the dropouts in your surroundings. మీ పరిసరాలలో బడి మానేసిన పిల్లల యొక్క వివరాలని నమోదు చేయమన్నాడు, కారణాలని నమోదు చేయమన్నాడు. ఇప్పుడు ప్రతి ఊరిలోని లేదా ప్రతి ఏరియాలో పిల్లలు అందరూ కూడా పాఠశాలకు వెళుచున్నారు కాబట్టి ఎక్కడా కూడా డ్రాప్అవుట్స్ లేవు. ఒకవేళ డ్రాప్అవుట్స్ ఉంటే కనుక ఈ పట్టిక మనం పూర్తి చేయాలి. 1. సురేష్. నేమ్ ఆఫ్ ది చైల్డ్, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది చైల్డ్ సురేష్. తను మైగ్రేషన్ వల్ల వచ్చాడా, లేదా ఎకనామిక్ కండిషన్స్ వల్ల డ్రాప్అవుట్ అయ్యాడా, లేదా అదర్స్ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? సో సురేష్ గురించి రాద్దాము. తర్వాత కమల, తర్వాత రాజు. సురేష్ కారణం ఏంటంటే మైగ్రేషన్ వల్ల డ్రాప్అవుట్ అవుతున్నాడు. సురేష్ మైగ్రేషన్ వల్ల అంటే వేరే ఊర్లు వెళ్ళడం వల్ల ఈ సురేష్ అనేవాడు స్కూల్కి సరిగ్గా రావడం లేదు. కమల ఇతర కారణాలు ఉన్నాయి. కమలకి ఏంటంటే ఇంట్లో పిల్లలను చూడడము, లేకపోతే తల్లి యొక్క అనారోగ్య కారణాల వలన ఇక్కడ కమల రాలేకపోతున్నది స్కూల్కి, అందుచేత డ్రాప్అవుట్ అవుతున్నది. రాజు ఎకనామిక్ కండిషన్స్, పేదరికం వల్ల. రాజు ఇంట్లో కుటుంబ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది, పేదరికంగా ఉంది కాబట్టి తను రాలేకపోతున్నాడని ఇలాగ నేను టిక్ చేశాను అనమాట. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. బడి మానేసిన పిల్లల యొక్క కారణాలు మాట ఇవి. ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఇది పట్టిక నోట్ చేస్తాం. మీరు సర్వే చేసుకుని మీరు పూర్తి చేయాలి. మీ ఏరియాలో ఎవరైనా పిల్లలు బడి మానేసినట్లయితే ఈ పట్టిక మీరు పూర్తి చేయండి. డ్రా ఏ మైండ్ మ్యాప్ షోయింగ్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్. వలసపోవుటకు గల కారణాలను తెలిపే మైండ్ మ్యాప్ గీయండి. ఇక్కడ రీజన్స్ ఫర్ స్లమ్స్ అని ఉంది. మురికివాడలు ఏర్పడడానికి కారణాలని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మైగ్రేషన్కి కారణాలని చెప్పి రాయమన్నాడు. ఓకే, మనం మురికివాడలకి రాయొచ్చు, మైగ్రేషన్ కూడా ఇది కూడా రాసుకోవచ్చు. పోవర్టీ అంటే పేదరికం, పూర్ ప్లానింగ్ సరైన ప్రణాళిక లేకపోవడం, అట్రాక్టెడ్ టు అర్బన్ కల్చర్ పట్టణ సంస్కృతికి ఆకర్షితులు అవ్వడం, ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే డబ్బు ఆదాయం రావడం. ఈ విధంగా మనం ఈ కారణాలని తెలిపి మైండ్ మ్యాప్ని గీయవచ్చు. 8th question. సురేష్ ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ హిస్ ఫాదర్. హీ స్టాప్డ్ గోయింగ్ టు స్కూల్. హౌ డు యూ మోటివేట్ హిమ్ టు రీజాయిన్ స్కూల్. సురేష్ తన తండ్రితో కలిసి పని చేయడానికి వెళ్తున్నాడు. అతడు పాఠశాలకు వెళ్ళడం మానేశాడు. అతడిని తిరిగి పాఠశాలలో చేర్చేందుకు నీవు ఏ విధంగా ప్రేరణ కలిగిస్తావు? I will explain about the benefits like MDM, Ammavadi, etc. that we get at our government school. I also explain the importance of the education. I will talk with the parents of Suresh. Please take signature from your teacher. Thank you.